పవన్ కళ్యాణ్ కి రీసెంట్ గా అభినవ కృష్ణ వచ్చింది. సో అది మనకు చాలా గర్వకారణమైన విషయం. అలాగే ఆయన పైన నెగిటివ్ కామెంట్స్ కూడా చాలా వస్తున్నాయి. ఈ రెండింటిని ఎలా చూస్తారు? నెగిటివ్ కామెంట్స్, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ కోనసీమ ఎంతో పచ్చగా ఉండేది, చాలామంది తెలంగాణ నాయకులు కూడా కోనసీమ అంత పచ్చగా ఉంటుంది, మా రాష్ట్రం కూడా అంత పచ్చగా ఉండాలంటే ప్రత్యేక రాష్ట్రం వస్తే పచ్చగా చేసుకుంటాము అనే కారణం చూపించి కూడా రెండు రాష్ట్రాలు విడిపోవడానికి కారణమైంది. అంత పచ్చటి ప్రదేశం, అంత చక్కటి ప్రదేశం ఈరోజు ఎవరి దిష్టి తగిలిందో తెలంగాణ నాయకులు కూడా అలా మెచ్చుకునేవారు. ఈవేళ ఎవరి దిష్టి తగిలిందో ఈవేళ మొబైల్ ఓడిపోయే రాష్ట్రం మొత్తం కొబ్బరి తోటలన్నీ నాశనం అయిపోతున్నాయి అని అన్న మాటని వాళ్ళు తెలంగాణ ప్రజలు అన్నట్టుగా చిత్రీకరించి చాలామంది నాయకులు చాలా విధాలుగా ఇష్టాంరీతిగా సినిమాలు ఆపుతామని పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని చాలామంది అన్నారు. దానికి సమాధానం పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలా గట్టిగానే చెప్పారు. సినిమాలు ఆపే దమ్ము ఎవడుకుంటారా మీకు రెండరా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే మిమ్మల్ని అనలేదు కదా, నాయకులు ఇలా అంటుండేవారు అని చెప్పి పవన్ కళ్యాణ్ నాయకులను ఉదహిస్తే మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని అన్వయిస్తూ మాట్లాడారు అని కూడా ఆ సమస్య పోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన ప్రజల పట్ల తెలంగాణ అంటే ఇంకా ప్రేమ ఎక్కువ. ఎందుకంటే ఆయన పునర్జన్మ ఇచ్చింది కూడా తెలంగాణ అని చెప్పుకుంటూ ఉంటాడు. అలాగే తెలంగాణలోనే ఎక్కువగా అతని ప్రాబల్యం, తెలంగాణ యాసన్న ఇష్టం, భాష అన్న ఇష్టం ఆయనకి. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఆయన ఇప్పుడు కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు. ఏదైనా సరే నాకు మరుజన్మ ఇచ్చినటువంటిది తెలంగాణ. అలాంటి తెలంగాణకి ఆయన తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ సంస్కృతి కానీ ఆయన కించపరిచి మాట్లాడింది ఎప్పుడు లేదు. కావాలని ఈ మధ్యకాలంలో మరి ఏ స్వలాభం కోసం మాట్లాడారో పవన్ కళ్యాణ్ని ఇష్టాంతరంగా మాట్లాడారు. అయినా సరే ఈవేళ ఎక్కడో కర్ణాటకలో ఉన్నటువంటి ఒక దేవస్థానంలో ఈయన వారు ఇతర రాష్ట్రాలలో కూడా గౌరవించుకునే అభినవ కృష్ణదేవరాయని బిరుదే ఇచ్చారు. చాలా సంతోషం. అంటే నిజంగా చాలామందికి అరుదు రాజకీయ నాయకులకి ఇలాంటి బిరుదులు సాధారణంగా రావు. ఎందుకంటే ఈయన స్వార్థం లేని రాజకీయ నాయకుడు. ఎలాంటి కబ్జాలు కానీ తర్వాత దోపిడీలు కానీ దొంగతనం కానీ లేనటువంటి మచ్చలేనటువంటి మహారాజు లాంటి ఇతను. అంత గొప్ప వ్యక్తికి ఆ బిరుదు అభినవ కృష్ణదేవరాయ బిరుదు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రాంతాలకు అతీతంగా ఇక్కడ మాట్లాడుకునేది ఏంటంటే మన తెలుగువారు ఏ రంగంలో ఉన్నా ఈవేళ చాలా అద్భుతాలు చేసుకుంటూ రాజకీయ రంగంలో పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తి ఇప్పుడున్న పరిస్థితులు రాజకీయాల్లో లేరు. సొంత డబ్బులతో రాజకీయం చేసుకుంటూ అద్భుతంగా ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకునే రాజకీయ నాయకుల్లో మొట్టమొదటి రాజకీయ నాయకుడు, ప్రథమ రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. వివిధ రాష్ట్రాల వారు, వివిధ దేశాల వారు కూడా గౌరవిస్తున్నటువంటి గొప్ప రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని కూడా ఉచ్చనీచాలు లేకుండా చాలామంది మాట్లాడారు. మాట్లాడిన వారు అనతి కాలంలోనూ గంగలో కలిసిపోయారు. కాబట్టి మనము ఏదైతే మన రాష్ట్రానికి పేరు తెస్తున్నటువంటి వ్యక్తుల్ని గౌరవించుకోవాలా, సంస్కరించుకోవాలా, నమస్కరించుకోవాలి. అంతే తప్ప వారిని ఏదో అంటే మనకేదో వస్తుందని చెప్పి అనుకోకూడదు. ఈవేళ మరి ఆ రాష్ట్ర దేవస్థాన కమిటీ వారు ఆయన గొప్ప బిరుదు అసలు నిజంగా ఎవరికి ఇవ్వాలి. ఇప్పుడు అభినవ కృష్ణదేవరాయ బిరుదు ఇచ్చి సత్కరించారంటే ఎంత గొప్ప విషయం. మన తెలుగు రెండు రాష్ట్రాలు కూడా గొప్పతనమే కదా. కాబట్టి నేనేమంటానంటే ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు సర్దుకుపోవాలని పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి అభిమానిగా ఉండడం మా అదృష్టం. నిజంగా మేమైతే చక్కటి రాజకీయాలకి పునాది వేశాడు. ఎప్పుడో ఎక్కడో ఏ రాజకీయాల్లో గొప్ప గొప్ప వ్యక్తులు ఉండేవారట మాకు తెలియదు. కానీ మా జీవితకాలంలో గొప్ప రాజకీయ నాయకుడు, గొప్ప సంస్కర్త, గొప్ప మంచి మనసున్న మనిషి ఎవరైనా ఉన్నారంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారు.